మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తన కార్యాలయాన్ని శనివారం ఆత్మీయుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రముఖులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజలతో నిత్య సంబంధాలు కొనసాగించేందుకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు, తమ కుమార్తె హైకోర్టులో లాయర్ అయిన దివ్యకు ఈ కార్యాలయంలో ఛాంబర్ కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖులందరూ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. నిత్యం సంబంధాల కోసం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచే నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటా ఉన్నాయి. అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఈ ఆఫీస్ పెట్టుకున్నాను. ఇదే సందర్భంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేట్, తను కూడా ఈ ఆఫీసు దివ్య ఈ ఆఫీసు ఒక ఛాంబర్ ఓపెన్ చేసుకొని పెద్దలు మా అందరికీ గౌరవనీయులు అన్నగారు జేడీ శీలం గారు, మాజీ కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, వారికి సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోనే సీనియర్ అడ్వకేట్. ఈరోజు సోదరుడు మాణిక్య వరప్రసాద్ గారు సామాజిక సేవ ఇంకా కొంచెం తీవ్రత పెంచాలి. 2004లో మొట్టమొదటిసారి కంటెస్ట్ చేశారు. అంతకుముందు రైల్వేలో వారు కూడా వకీలుగా పనిచేశారు. వస్తుంది. సో ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే వారి కుమార్తె కూడా మంచిగా చదువుకొని ప్రాక్టీస్ పెట్టి వారి తండ్రి గారి బాటలో సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తిగతమైనటువంటి ఆఫీసు ప్లస్ లీగల్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చించుకునేదానికి 10 మంది రావడానికి వీలుగా. ముఖ్యంగా ఈరోజు మాణిక్య వరప్రసాద్ గారికి మీ అందరికీ తెలిసినట్టుగా రాజకీయంలో కానీ, ఒక వ్యక్తిగా కానీ, ఒక మంచి స్నేహితులని, ఒక మంచి మనిషి అని పేరు ఆయన బాగా సంపాదించుకున్నారు. రాజకీయాల్లో చాలా వరకు ఉన్నత శిఖరాలకు అధిగమించారు. ఇంకా అవకాశాలు ఉన్నాయి. అయినా ఆయన ప్రజాసేవలో ఇంకా యాక్టివ్గా ఉండాలని, ఆ సేవను విస్తరించాలని, అందులో తనకు చేదోడు వాదోడుగా దివ్యగోడు ఉంటుందని, ఆమె మంచి యంగ్ లాయరు, ఆమెకు పోడినంత భవిష్యత్తు ఉంది. ఈ ప్రజాసేవ ఒకవైపు, అటు లీగల్ ప్రొఫెషన్ ఒకవైపు, ఆమె తండ్రికి చేదోడు వాదోడు ఉంటాను కూడా ముందుకు వచ్చిన విషయం కూడా మనం అందరూ కూడా సంతోషించాల్సిన విషయం. అంతేకాకుండా ఈ విషయంలో మనము వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది యాటిట్యూడ్ ఆఫ్ దివ్య, సిన్స్ షీ ఈజ్ ప్రిపేర్డ్ టు ఎక్స్టెండ్ హర్ ఫుల్ సపోర్ట్ టు హర్ ఫాదర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇంక్లూడింగ్ లీగల్ ఆస్పెక్ట్స్. సో కాబట్టి ఈ శుభ సందర్భంగా మాణిక్య వరప్రసాద్ గారు ఇంకా రాజకీయంగా ఎదగాలని, ప్రజాసేవలో తను శేష జీవితాన్ని పూర్తిగా వినియోగించాలని, ఆ దిశలో ఆయన ప్రజలకు మంచి సేవ చేయాలని, ఆ ఉద్యమంలో దివ్య కూడా తన పూర్తి సహకారాలు మంచి పేరు తెచ్చుకొని లీగల్గా ఉన్నత శిఖరాలు కానీ ఆమె కూడా నిర్వహించాలని. నేత, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనుభవాలు పొందిన మంచి వ్యక్తి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు. ఈరోజు ఇక్కడ ప్రారంభమైన ఆఫీసు గుంటూరు జిల్లాకి, గుంటూరు నగరానికి, ముఖ్యంగా పేద ప్రజలకి ఒక వారి సమస్యల పరిష్కార వేదికగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ ఆఫీసు ఏ రాజకీయ పార్టీ యొక్క వేదిక కాదు, కానీ అణగారిన వర్గాలు, పేద వర్గాలు, వారు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఒక పరిష్కార మార్గాన్ని చూపించే వేదికగా ఇది రూపాంతరం చెందుతుందని భావిస్తూ ఉన్నాను. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి యొక్క సేవల్ని ఈ సమాజం, ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. డొక్కా దివ్య గారు ఇటీవలనే హైకోర్టు న్యాయవాదిగా ప్రారంభించి మంచి అనుభవాలను పొంది ముందుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా దివ్య గారు తన తండ్రికి సహకారం అందిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సమాజంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈరోజు పోలీస్ స్టేషన్లో చూస్తే ఏ స్టేషన్ దగ్గర చూసినా పేద వర్గాలే కనపడుతూ ఉంటారు. రకరకాల సమస్యలతో, చిన్న చిన్న సమస్యలతో
పోలీస్ స్టేషన్ల చుట్టూ, నాయకుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. వారందరికీ ఏమాత్రం ఖర్చు లేకుండా, వేవి లేకుండా ఒక పరిష్కార మార్గాన్ని చూపించే వేదికగా ఇది మారుతుందని ఆశిస్తూ, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి జనచైతన్య వేదిక నిరంతరం నిర్విరామంగా వారితో తోడుగా ఉంటుందని తెలియజేసుకుంటూ, నేను బాగా నచ్చిన రాజకీయ నేత, నిరంతరం అధ్యయనం చేసే వ్యక్తి, పుస్తకాలు చదువుతూ ఆ చదివిన సారాంశాన్ని ప్రజలకు అందించాలనే తపన పడే వ్యక్తి. ఈనాడు గాంధీని, అంబేద్కర్ని, జాషువాల్ని ఇలాంటి మహనీయుల్ని ప్రజలకి గుర్తు చేస్తూ, వారి సేవలను గుర్తు చేస్తూ, వారి అడుగుజాడల్లో నడుస్తున్న మాణిక్యవర ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.